ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఎటెజెంట్స్ ఆఫ్ సుమోస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు సుమోస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ చతుర్దశి. పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. శుభ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. స్థిరాస్తి సంబంధిత సాహస నిర్ణయాలకి చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. కుజుడు స్వక్షేత్ర స్థితిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి మంగళవారం నాడు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం బాగా లభిస్తుంది, విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, కందుల దానం, గోసేవ, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది. కుజుడు ద్వారా ముఖ్యంగా రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి ప్రతికూలంగా ఉన్నప్పుడు. అలాగే శారీరక రుగ్మతలు కూడా పెరుగుతాయి. ఈ రోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా సామాన్య దోషం. ఈ పుబ్బా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడు యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, కేతువుతోటి యుతి అయినప్పటికీ బృహస్పతి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులు తారసపడతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సిద్ధిస్తాయి. కార్మిక రంగం వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి. ప్రమాదాలు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిలో జాగ్రత్తతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా తారసపడినప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. పారిశ్రామిక రంగం వారికి దూకుడు నిర్ణయాలు పనికిరావు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ప్రతికూలత కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు గృహపరంగా కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. పారిశ్రామిక రంగం వారికి అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రతిభ గుర్తింపబడుతుంది. విజయాలు దగ్గరవుతాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రీడారంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు, అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ వ్యాపార రంగం వారు నెగ్గుకు రాగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. మహిళలు ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతాయి.
స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆటంకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన బాధ్యతలు కార్మిక రంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. సహకారాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ఏకాగ్రత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై సరైనటువంటి అవగాహన కలిగి ఉంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా ఆర్థిక విషయాల్లో వేగవంతమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. శుభవార్తలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఇతరులు చేసినటువంటి తప్పులకి బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే విస్మయాన్ని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే పొరపాట్లను దూరం చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అభివృద్ధి ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో సమస్యలు తారసపడతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు వ్యాపార రంగం వారికి జటిలమవుతాయి. పారిశ్రామిక రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూలతని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూలత తగ్గుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సూక్ష్మతకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విజయ పరంపర వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలను గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా విజయాలు వేగవంతమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య ఖర్చులు కూడా పెరుగుతాయి. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో పారిశ్రామిక రంగం వారికి ఆశించినటువంటి ప్రోత్సాహం పొందలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో గృహరీత్యా ఆనందకర పరిస్థితుల్ని మహిళలు ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారి దర్శించి భక్తి శ్రద్ధలతో కుంకుమాది అర్చనలు నిర్వహించడం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. గృహ విషయాల్లో అశాంతి పరిస్థితుల్ని దూరం చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారికి క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామిక రంగం వారికి విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యారంగం వారికి అనుకూలతని కలిగిస్తాయి. అయినప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కూడా వెనంటి ఉంటాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు మహిళలు చేపట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. అనిశ్చితి తొలగుతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి తప్పులకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు జటిలమవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత ఉంటుంది. నూతన కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఏకాగ్రత తగ్గుతుంది. శ్రద్ధ కూడా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు తారసపడతాయి. న్యాయవాద వృత్తి వారికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి విభేదాలు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు వ్యాపార రంగం వారు తిరిగి ప్రారంభించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వైద్య వృత్తి వారికి నైపుణ్యం పెరుగుతుంది. సాధారణ కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాన్ని పఠించడం లేదా వినటం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు గట్టిపడతాయి. ఐక్యత పెరుగుతుంది. సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా వ్యాపార రంగం వారు అభివృద్ధి పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉన్నతికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి లాభాలని తెచ్చిపెడతాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం మాత్రం లభిస్తుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విదేశీ పరంగా అనుకూలతను కలిగిస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలు వ్యాపార రంగం వారికి అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రతను పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం.
త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వర్తమాన పరిస్థితులకు తగ్గట్టుగా ప్రతి వ్యక్తి కూడాను గృహం, వాహనం కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇవి సిద్ధింపజేసుకోవడానికి సరళవంతమైనటువంటి సూత్ర ప్రాతిపదికలు ఆచరించినట్లయితే వాస్తుశాస్త్రరీత్యా, గృహబల రీత్యా కూడాను ఆచరణీయ యోగ్యమైనటువంటి వీటిని ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఇంట్లో తులసి మొక్క కనుక ఉన్నట్లయితే ఆ తులసి చెట్టును చాలా పవిత్రంగా భావన చేసి సాయంకాలం నియమానుసారంగా దీపాన్ని వెలిగించాలి. ఆ తులసి చెట్టు దగ్గర తులసి మొక్కకు ప్రదక్షిణం చేయటం కూడాను చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. తులసి మాత సాక్షాత్తు కూడాను విష్ణుమూర్తికి చాలా ప్రీతివంతమైనది కాబట్టి తులసిలో ఔషధీయుక్తమైనటువంటి గుణగణాలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి వాతావరణ కాలుష్యాన్ని పటాపంచలు చేసేటువంటి సత్వగుణం ఆ తులసి మొక్కలో దాగి ఉన్నది కాబట్టి ప్రతి గృహిణి కూడాను నియమానుసారంగా సాయం సంధ్యావేళ తులసి మొక్క దగ్గర గనక దీపారాధన చేసినట్లయితే గృహయోగము, వాహన సౌఖ్యము, ఆరోగ్యప్రదము సిద్ధిస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రం. శివునికి గనక మల్లెపూలతో గనక నిత్యం గనక పూజ చేసినట్లయితే వాహన సౌఖ్యం ఇంటి యజమానికి తప్పక లభ్యపడుతుంది సుమా. వివాహ వయస్సు వచ్చినటువంటి యువతీ యువకులకు వివాహం సత్వరమే కావటానికి ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించవలసినటువంటి సులభతరమైనటువంటి ఉపాయం ఒకటి ఉంది. దానిని గనక త్రికరణ శుద్ధితో గనక పాటించినట్లయితే సత్వరమే యువతీ యువకులకు వివాహ భాగ్యం సిద్ధిస్తుంది. గురువారం పసుపు వస్త్రాలు, శుక్రవారం తెల్లని దుస్తులు ధరిస్తూ శివపార్వతుల యొక్క కళ్యాణ ఘట్టం ప్రతిరోజు కూడాను చదివినట్లయితే, ఈ ప్రక్రియను గనక ఆచరించినట్లయితే సత్వర ఫలితాన్ని చవి చూడవచ్చు. కుటుంబ జీవితం అన్యోన్య సహకార ఆనంద తత్వాలతో విరాజిలింప చేసుకోవడానికి బుధవారం నాడు కొంతసేపైనా సరే మౌనవ్రతాన్ని పాటించడం నేర్చుకోవాలి. మౌనం అంగీకారానికి సూచకం. మౌనవ్రతం వల్ల మనస్సులో వికలమైన ఆలోచనలు రావు. మానసికవంతమైనటువంటి శక్తి పెరిగి తీరుతుంది సుమా. సంతానేచ్ఛ సిద్ధింపజేసుకొని చక్కటి వంశోద్ధారకుడు కలగడానికి కూడాను భగవద్ధ్యానం సర్వ విధాలా కూడాను శ్రేయస్కరంగా మనకు శాస్త్రంలో చెప్పారు. కొంతమందికి పితృశాప కారణాలు అని చెప్పేసి ఉంటాయి. చాలామంది కూడాను పితృదేవతలను గుర్తుంచుకోరు. అంటే భారతీయ సంప్రదాయ లక్షణం రీత్యా ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలను మర్చిపోతూ ఉంటారు. ఆ విధి విధానాల్ని కనుక పాటించినట్లయితే పితృదేవతల యొక్క ఆశీస్సులతో వంశం ఉద్ధరించబడుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఇంట్లో పితృదేవతల యొక్క ఫోటోలు ఉంటాయే, వాటిని దక్షిణపు గోడకు తగిలించి నిత్యం కూడాను నమస్కృతాంజలి గడించడం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసి వంశం ఉద్ధరించబడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఈ కుటుంబ సౌఖ్యం చాలా చక్కగా అభివృద్ధి పరచడానికి విష్ణు సహస్రనామ పారాయణ సహకరిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడాను ఇంటిలో విష్ణు సహస్రనామ పారాయణ అనేటువంటిది వినాలి.
కనీసం దానికి సంబంధించిన క్యాసెట్ అయినా సరే నిత్యం పెట్టుకోవటం చాలా మంచిది. అది గనక మీ ఇంటిలో అలా వినిపిస్తూ ఉన్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెంపొంది చక్కటి శాంతియుతమైనటువంటి జీవనాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడాను ఆలోచన సరళి సక్రమమైనటువంటి పద్ధతిలో ఉండాలి. చక్కటి ఆలోచన సరళి రావడానికి, ప్రతికూలవంతమైనటువంటి ప్రభావాల నుంచి బయల్పడటానికి నెమలి పింఛంతో చేసినటువంటి విసినికర్ర చాలా చక్కగా సహకరిస్తుంది వాస్తుశాస్త్రరీత్యా. ఈ నెమలి పింఛం విసినికర్రను పడక గదిలో గనక ఉంచుకున్నట్లయితే చక్కటి ఆలోచన సరళి వస్తుంది. శుభకరమైనటువంటి ప్రభావాలతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. రేపటి హోలీ పండుగ పర్వదిన సందర్భంగా గృహ వాస్తురీత్యా ఏ గదికి ఏ రంగులు గనక వేసినట్లయితే సుసంపన్నమైనటువంటి తత్వంతో మనమంతా కూడాను విరాజిలింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాగ్ని సంస్కార. లోకంలో ఎవరు చెప్పినా సలహా అవచ్చు, గురువుగారు చెప్పింది సలహా కాదు, ఆజ్ఞ. నేను కింకరుణ్ణి, ఆయనంటే చేసేయడమే. నాకు నా భార్యకి అత్యంత ప్రియమైన పని ఒకటి ఉంది, మంచి పనే అది. ఎందుకో ఒకరోజు మా గురువుగారు వచ్చి నువ్వు ఇది జీవితంలో చేయడానికి వీలు లేదన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందుకని నేను అడగలేదు, నేను తను చేయలేదు. లేనినాడు ఇంకా గురువేమిటి, ఆజ్ఞాబద్ధుడు. గురువుగారు వద్దన్నారు, ఏదో ఉంది అందులో నా క్షేమం, ఇక చేయకూడదు. గురువు చెప్పినది సలహా కాదు, గురువు చెప్పినది శాసనము. గురువు మాటకి లొంగిపోయిన వాడెవరో. వశవర్తి అంటే అంత బలం ఉన్న ఏనుగు అంత బక్క మావటికి ఎందుకు లొంగింది? అందుచేత వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి ముందు నడుస్తోంది, లొంగింది కాబట్టి. 4 మాటలు తొండం జాడిస్తే తీసుకుపోతారు గజశాలకి. ఏనుగు లొంగింది కాబట్టి వెంకటేశ్వరుడి ముందు వెళ్ళింది. ప్రపంచంలో ఎవరైనా ఇంకొకరికి లొంగితేనే వృద్ధిలోకి వస్తారు. భర్త కూడా భార్యకి లొంగాలి కొన్ని విషయాల్లో. నేను వృద్ధిలోకి రావాలి అనుకుంటే అడిగినా అడగకపోయినా 100 రూపాయలు పట్టుకెళ్ళానా, ఇంత ఖర్చు అయింది 12 రూపాయలు నేనాలి. ఎందుకని లెక్క నిజాయితీగా చెప్పడం అలవాటైతే రేపు పొద్దున వ్యసనాలు రావు. ఎవరికో ఒకరికి వశవర్తివి కావాలి, లేకుండా ఎలా వృద్ధిలోకి వస్తావు? గురువుకి వశవర్తి అయి గురువు శాసకుడని గురువు చెప్పినది పాటించిన వాడెవరున్నాడో వాడు గురువ్రత. శాస్త్రంలో అటువంటి వాళ్ళని గురువ్రతలని పిలుస్తారు. పతివ్రతలాగే గురువ్రత. ఎందుకని గురువుకి ఇంత పెద్ద స్థానం ఎందుకు ఇచ్చారంటే గురువు పురోహితుడు కనుక. పురోహితుడు అంటే అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వశిష్ఠుల వారు ఇక్ష్వాకు వంశానికి పురోహితుడు, కుల పురోహితుడు. పురోహితుడు అంటే కేవలంగా ఇంట్లో జరిగినటువంటి శుభాశుభ కార్యముల యందు మంత్రభాగం అన్వయం చేసిన వాడు అని కాదు. ఆయన కూడా మంచిదే, పురోహితుడే. పురమ యొక్క హితమును కోరి మంగళ కార్యములను ఆ తర్వాత చెయ్యవలసినటువంటి విహిత కర్మలను చేయిస్తూ ఉంటాడు, తప్పేం కాదు. కానీ పురా అంటే పూర్వం నుంచి ఆయన అలవాటు ఏమిటంటే హితవాక్యములను మాట్లాడువాడు. ఏది హితము? ఆత్మకు హితము. ఆయన మాట్లాడేవి మనోరంజకములు కావు. ఏదో కాసేపు వింటే సరదాగా ఉల్లాసంగా కాసేపు నవ్వేసి తప్పట్లు కొట్టేసి వెళ్ళిపోవడానికి పనికొచ్చేవి కావవి. ఆవు పాలు పాత్రలో పట్టినంత జాగ్రత్తగా చెవులతో పట్టుకుని మనసులో పెట్టుకుని ఉద్ధరణ కొరకు ఉపయోగించుకోవలసినటువంటి మంచి మాటలను సమస్త శాస్త్రముల నుండి పురాణముల నుండి గ్రహించి అన్వయం చేసి కష్టపడి తన ఊపిరి ఖర్చు పెట్టి ఒళ్ళు చెమట పట్టేటట్టు మాట్లాడి హితము పలికిన వాడెవరో వాడు పురోహితుడు, వాడు గురువు. వశిష్ఠుడు పలికాడు హితకరమైనటువంటి వాక్కులు ఎప్పటి నుంచి? పురా, ఎప్పటి నుంచో ఆయనకి అదే పని. వశిష్ఠుడు నోరు విప్పాడు, లోకక్షేమము. ఎవరికి? అందుకే ఋషికి తర్పణం వచ్చింది. ఋషి జాతి వేరైపోయింది మనకి. ఋషి మనుష్యుడిగా పుట్టిన ఋషికి వేరే తర్పణం వచ్చింది. కారణం ఏమిటంటే పురోహితుడు అయ్యాడు. ఎప్పుడూ హితవాక్కు చెప్పాడు ఋషి, అందుకు కదా ఉపనిషత్తులు వచ్చాయి. ఎప్పుడు హితవాక్కు పలుకుతాడు. వశిష్ఠుడు చేసిన మహోపకారం ఎవరు చేస్తారు?
రాముడికి రామనామం ఉంచడమే వశిష్ఠుడు చేసిన మహోపకారం. రామనామం కాకపోతే ఇంకో నామం పెట్టినా ఆ పేరుతో పిలుస్తాడు దశరథుడు గురువు గారి మాటకి వశవర్తి. కానీ రామ అని 2 అక్షరాలు ఉంచాడు. రా తేలికైన అక్షరం, మా తేలికైన అక్షరం, రా అగ్నిబీజం, మా అమృత బీజం, రా కాలిపోయింది పాపం, మా అమృత బీజం, ఇక పాపములు లోపలికి రాకుండా నోరు మూసుకుపోయి. ఇందాక మీతో చెప్పే కదా, స్వరపేటిక పరమేశ్వరుడిచ్చిన అద్భుతమైనటువంటి ఉపకరణం. దాన్ని మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి, ఉపయోగంలో పెట్టడానికి రాత్రంతా నిద్రపోయినప్పుడు స్వరపేటిక బాగా దగ్గరగా మూసుకుంటుంది. మొట్టమొదటి ఉచ్చారణలో కొద్దిగా మినపగింజ మునిగినంత నీటితో నీరు లోపలికి పుచ్చుకొని కేశవాయ స్వాహ అన్నప్పుడు కే 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 ఆ అక్షరాలన్నీ పలకడం మొదలు పెడుతుంది. నా నా నారాయణాయ స్వాహ పైన నాలుక తగిలితే వచ్చే అక్షరాలన్నీ పలకడంలో స్వరపేటిక శుద్ధి పొంది శక్తిని పొందుతుంది. మా పెదవులు కలిస్తే వచ్చేటటువంటి అక్షరములను ఉత్పన్నం చేయడంలో స్వరపేటిక శక్తి పొందుతుంది. లూబ్రికేషన్ అంటారు. కొద్దిగా నూనె వేసి సైకిల్ చైన్ తిప్పినట్టే కొద్దిగా నీటి చుక్క వేసి స్వరపేటికతో పలికించి దాని శక్తి కాపాడతారు. అందుకని ఆచమనంలో ఆ 3 నామాలు వచ్చాయి తప్ప ఏదో యథాలాపంగా కేశవనారాయణ మాధవ అని పెట్టలేదు ఋషులు. వాళ్ళు ఏదైనా పెట్టారంటే అంత దార్శనికులు. స్వరపేటిక రక్షణ కొరక 3 నామములను స్వీకరించారు. శబ్దము ఉత్పన్నమయ్యే స్థానములను రక్షించారు. కాబట్టి రామ 2 అక్షరాలు, 2 అక్షరాలు పలికినంత మాత్రం చేత సమస్త పాపరాశి రాబోయేటటువంటి కాలంలో ఉన్న వాళ్ళకి కూడా అనుగ్రహాన్ని పొంది పాపదహనము కావాలి. అందుకని రామా అన్న నామం ఉంచాడు. వశిష్ఠుడు పురోహితుడు కాడు, పురా ఎప్పుడో హితవాక్కు పలికాడు నామకరణంలో. అది ఇప్పటికీ మనందరికీ పనికొచ్చింది. అందుకే ఈ గురు శిష్య సంబంధం అనేటటువంటిది నరుల యందు కాదు, భగవంతుని యందు కూడా అన్వయం అవుతుంటుంది. భగవంతుడు కూడా గురువు అన్న పేరు వినబడితే ఇలా వంగిపోతాడు. కారణం ఏమిటంటే అది అంత ఉత్కృష్ట స్థానం. నగురోరధికం 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 ఇది శివశాసనత. ఇక గురువు కన్నా అధికుడు లేడు. కాబట్టి గురు అన్న మాట వినబడితే పరమేశ్వరుడే అవతారంలో వచ్చినా వంగిపోతాడంతే. అది దానికి ఉన్నటువంటి గొప్పతనం. చిత్రం ఏమిటంటే నారాయణం పద్మభువం వశిష్టం. నారాయణం అద్వైత సంప్రదాయంలో మొదటి గురువు నారాయణుడు. నారాయణుడి గురువు బ్రహ్మ, బ్రహ్మగారి శిష్యుడు వశిష్టం. వశిష్ఠుడికి పరమగురువు ఎవరిప్పుడు? బ్రహ్మగారి గురువు కాబట్టి నారాయణుడు. వశిష్ఠుడికి పరమగురువు నారాయణుడు. పరమగురువైన నారాయణుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చేటప్పటికీ రాముడిగా శిష్యుడు. శిష్యుడిగా నారాయణుడే వస్తే వశిష్ఠుడికి నమస్కారం చేయవలసిందే గురువుకి. అది భగవంతుడు కూడా నేర్పిన మార్గం. గురువు అంటే నేను నీకు అసలు యథార్థంగా నారాయణ స్వరూపంతో పరమగురువు నమస్కారం చేయని అనలేదు, నరుడిగా నమస్కరించాడంతే. అది గురు శిష్య సంబంధం అంటే. భగవంతుడు కూడా గురు శిష్య సంబంధంలోనే సమన్వయం చేశాడు. అందుకే పార్వతీదేవి పరమశివుణ్ణి గురువుగా స్వీకరించి భర్త సహజంగా గురువు. యోమే భర్త సమే గురువు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది రామాయణంలో. గురువు సహజంగా గురువు భర్త. భర్తకి మంత్రోపదేశం చేస్తే చాలు, భర్త భార్యకి చేస్తాడు తర్వాత. అటువంటి భర్త దగ్గర పార్వతీదేవి నేర్చుకుంది విద్య. కేనోపాయేన లఘునా అని అడిగింది. ఏమయ్యా ఏది లఘువైన ఉపాయం చెప్పండి, ఏ ఉపాయంతో ఏ తేలిక నామంతో మనుష్యులు తరించిపోతారో అది చెప్పండి అంది. గురువుగా నేర్చుకుంది, పరమశివుడి దగ్గర నేర్చుకుంది. ఆవిడ నేర్చుకుంది కాబట్టి మనకు అందింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ అందమైన ముఖమున్నదానా నేను చెప్తున్నాను విను. శ్రీరామ రామ రామేతి, రామ 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 అని 3 మాటలంటే సహస్రనామ తత్తుల్యం 1000 మాటలు విష్ణునామము చెప్పినట్టే. ఎలా? ఈశ్వరవాక్కుని సమర్థించడం ఎలా కుదురుతుంది? అక్షరాన్ని అంకెల్లోకి మార్చే సంప్రదాయం ఉంది సంస్కృతంలో. రా 2, మా 5, రామ 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 2 × 5 × 2 × 5 × 2 × 5 2 5 10 10 2 20 20 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కాబట్టి పార్వతీదేవి పరమశివుణ్ణి గురువుగా స్వీకరించి పొందిందా లేదా? పొందింది. శ్రీకృష్ణ భగవానుడు పరిపూర్ణావతారం, ఆయనే జగద్గురు. అటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేస్తే
ఈ లోకంలోకి వస్తే సాందీపని మహర్షి దగ్గర ఎంత సేవ చేశాడో మహానుభావుడు. ఎంత సేవ చేశాడంటే గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, ఒకరోజు అరణ్యానికి వెళ్ళారు సమిధలు తేవడానికి, కుచేలుడు కృష్ణుడు కలిసి. అలా వెళ్ళేటప్పటికీ అంత మబ్బులు పట్టేసి హోర్న వాన, ఆ కటిక చీకట్లో దారి తప్పిపోయి తెల్లవారే వరకు తిరిగారు. తిరిగి తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. పెద్ద కేకలు వేస్తూ సాందీపని మహర్షి తన కడుపున పుట్టిన బిడ్డల కోసం వెతికినట్టు వెతికాడు. కృష్ణ కుచేలా, కృష్ణ కుచేలా అంటూ వెతుకుతున్నాడు. కనబడ్డారు ఇద్దరు. కనబడగానే ఇద్దరిని పొదివి పట్టుకుని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించేసుకుని సాందీపని మహర్షి చెప్పిన మాట ఏమిటో తెలుసా? అయ్యయ్యో కటకట ఇట్లు మా కొరకుగా పచరించి ఈ మహాటవిన్ సముత్కట పరిపీడనొందితిరి. కావున శిష్యులు మీరు, మీ రుణము తీరుటకిది కారణంబు. సమకూరెడిపో ఇక మీద మీకు సముద్యత విశేష ధన బంధు దారా జయాయురున్నతుల్. ఓ కృష్ణ కుచేల, ఇక పైన మీకు విశేషమైన ఐశ్వర్యము, విశేషమైనటువంటి బంధువులు, భార్యలు, ధనము, ఐశ్వర్యము, జ్ఞానము అన్నీ సమకూడతాయి. ఆశీర్వదించేశాడంతే. గురువు ప్రేమైక హృదయుడు. శిష్యులు తనని అనువర్తించిన కారణానికి ఇచ్చేస్తాడని. దాచుకోవడం గురువుకి తెలియదు. తాను కష్టపడి నేర్చుకున్నది చివరి వరకు ఇచ్చేస్తాడు. ఎంత వినయంతో ఉంటాడో తెలుసా గురువు? ఉపనిషత్తులో ఒక కథ. సుకేషుడని ఒక మహర్షి, ఆయన దగ్గరికి ఒక రాజుగారు వెళ్ళాడు. వెళ్ళి చంద్రకళలు, షోడశ కళలు ఏవి అని అడిగాడు. వాటి విశేషం గురించి చెప్పండి అన్నాడు. గురువు అబద్ధం ఆడడం, తనకి తెలియనిది తెలియదంటాడు. ఆయన బాగా ఆలోచించి అన్నాడు, అయ్యో నాకు తెలియదే, వేరొకరిని అడగండి అన్నాడు. రాజకుమారుడు సిగ్గుపడి వెళ్ళిపోయాడు అని ఉంది ఉపనిషత్ కథలో. చెప్పనివాడు సుకేషుడైతే అడిగినవాడు సిగ్గుపడి వెళ్ళిపోవడం ఎందుకు? ఆయన ఇన్ని శాస్త్రములు చదువుకున్నాడే, ఇంత కష్టపడి ఇంతమంది శిష్యులకి చెప్పాడే, ఆయనకి తెలియని విషయం ఏదో ఒక్కటి ఉంటే అది ఒక్కటి దిక్కుమాలిన గొడవ, అదే అడిగి నాతో తెలియదనిపించానే మహానుభావుణ్ణి, ఎటువంటి ప్రశ్న అడిగాను రాని ఏడుస్తూ పోయాడు ఆ రాజు. ఎంత యోగ్యుడో చూడండి. అది గురు శిష్య సంబంధం అంటే అలా ఉంటుంది, అంత సున్నితంగా ఉంటుంది. శిష్యుడు గురువు యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబెట్టడానికి సంతతము ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకు లొంగిపోయాడు మహానుభావుడు. కృష్ణ భగవానుడు అంతటి వాడు గురువు గురించి చెప్తూ కుచేలుడితో కలిసినప్పుడు మొట్టమొదట వాళ్ళిద్దరితో మాట్లాడుతూ కృష్ణుడు అన్నదేమిటో తెలుసా? బాగా దగ్గరికి జరిగి కుచేలుడిని ఇలా దగ్గరికి, ఓయ్ కుచేలా, నీ గుర్తుందా మన ఇద్దరం పాఠం నేర్చుకునే వాళ్ళం, అబ్బబ్బబ్బబ్బబ్బా ఏవి గురువయ్యా మన గురువు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడకిల భూసుర శ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అన్నాడు. చిన్న పద్యం పోతనగారు ఆవిష్కరించేశారంటే ఆయన భక్తినంతటిని. ఎవరయ్యా మన గురువు? సాందీపని. ఎంత గొప్పవాడయ్యా! అజ్ఞాన తిమిర ప్రదీపమగొచ్చు, అజ్ఞానమన్న చీకటికి దీపమయ్యా మన గురువు ఉంటే ఇక చీకటి ఉండదు. ఎంత మహానుభావుడు! అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి, అవ్యయమైనటువంటి బ్రహ్మాన్ని లోపల అనుభవించి భరిత సత్వుండు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు. ఎప్పుడు సత్కర్మానుష్ఠానం చేస్తూ అలగుండు, చిన్నవాడు కాడు, లఘువైతే శిష్యుడు, అలగుండు గురువు పెద్దవాడు, బరువైనవాడు, బుధనుతుండు, పండితుల చేత కొనియాడబడినవాడయా మన గురువు. అటువంటి గురువుగారి దగ్గర చదువుకున్నాం. ఎంత అదృష్టమాయి మన గురువు. అటువంటి గురువు లభించడం ఎదురుగుండా కాదండి, పెద్దవాడైపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, కళ్యాణాలు అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ కుచేలుడు కనబడినప్పుడు గురువు గురించి మాట్లాడిన మాటలు. గురువు పేరెత్తితే పరబ్రహ్మము తలంచేసింది, పరిపూర్ణావతారం తలంచేసింది. పోతనగారు అందుకే గురువుల గొప్పతనం ఏమిటో చెప్పాలనుకుంటే రుక్మిణీ కళ్యాణంలో ఒక అద్భుత ప్రయోగం చేశారు. వెళ్ళినవాడు అగ్నిజ్యోతనుడు గురువు రుక్మిణీదేవికి, కాబట్టి కృష్ణుడికి గురువే. ఆ కృష్ణుణ్ణి రమ్మని పిలుస్తూ ఓ మాట అంటాడు, ఆ ఎలనాగ నీకు తగు, ఆ ఎంగనకుంతగు నీవు మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు తప్పదు జప్యములేలా, నీ తోయము వారి కూడుకొని తోయరు హానన తెత్తుకాని విచ్చేయము శత్రులను నురుముజేయము చేయుము శోభనం బిలన్ అంటాడు. రామయ్య ఇంకా ఆలస్యం చేస్తావేం కృష్ణ, చదివావుగా ఆవిడ రాసిన పత్రిక, లేచిరా, పెళ్ళి అవుతుందా అనుకుంటున్నావా? అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు, మా గురువులను ఆశీర్వదిస్తున్నాను, నీకు పెళ్ళి అవుతుంది, కళ్యాణమస్తు లే అంటే
గురువుల పట్ల ఉన్న భక్తిని పోతన గారు అగ్నిజ్యోతనుడి పద్యంలో ఆవిష్కరింపజేశారు. ఆ గురువు తిరిగి వస్తే ఏమిచ్చాడు కృష్ణుడు అంటే భాగవతంలో లేదు ఏమిచ్చాడో. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? వచ్చే సుదర్శనాయుధుడు వాడే, వచ్చేస్తున్నాడమ్మా సుదర్శనాయుధుడు. మెచ్చ భవద్గుణోన్నతిని యమేయ ధనావళులు ఇచ్చ నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు సురాసురులేకమైన నినున్ కొనిపోవు రాక్షస వివాహమునన్ నీ తపంబు భక్తియు ఫలించే కన్యక. ఓ రుక్మిణి, నీ భక్తి తపస్సు ఫలించాయమ్మా. అమేయ ధనావళులు ఇచ్చ నాకు, లెక్క పెట్టలేనంత ధనం ఇచ్చాడన్నాడు. ఏమిచ్చాడో కృష్ణుడు భాగవతంలో లేదు. అంటే గురువు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర ప్రసాదంగా దొరికిన తృణమైనా సరే పరమ పరవశంతో పొంగిపోయి దాంతోటే సరిపెట్టుకుంటాడు తప్ప ఇది నాకు లేదన్న భావనతో ఉండడు. అందుకే శిష్యుడి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే ఆ గురువు గారి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కాంచీపురంలో కామకోటి పీఠాధిపత్యం వహిస్తున్న రోజుల్లో అరుగు మీద కూర్చునున్నారు. వేద విద్యార్థులు ఆడుకుంటున్నారు. వేద పాఠశాలలో వాళ్ళు ఇద్దరిని దగ్గరికి పిలిచారు. మహాస్వామిని వాళ్ళకి తెలుసు. పిల్లల చాపల్యం ఆడుకుంటున్నారు వాళ్ళు దూరంగా. వాళ్ళు ఇద్దరిని ఇలా పిలవండి అన్నారు. ఇద్దరు వచ్చారు. వచ్చి ఇద్దరు గబగబా ప్రవర చెప్పి నమస్కారం చేశారు. నమస్కారం సరే కానీ వీరే మీరు పాఠం ఎందుకు నేర్చుకోవట్లేదురా, మీ గురువుగారు రాలేదా, ఇలా ఎందుకు తిరుగుతున్నారన్నారు. చటుక్కున ఒకడు అన్నాడు, ఇంకా మా గురువుగారు రాలేదండి ఆడుకుంటున్నాం అన్నాడు. రెండో వాడు అన్నాడు, గురువుగారు వచ్చారండి మేమే ఆడుకుంటున్నాం అన్నాడు. ఇప్పుడు మహాస్వామికి అనుమానం వచ్చింది. గురువుగారు రాలేదు ఆడుకుంటున్నామని వాడన్నాడు, గురువుగారు వచ్చి పాఠం మొదలుపెట్టారు కానండి మేమే ఆడుకుంటున్నామని రెండో వాడు అన్నాడు. ఎవరిది నిజం? ఓ శిష్యుణ్ణి పిలిచి వీళ్ళ గురువుగారు వచ్చి పాఠం మొదలెట్టారో లేదో చూసి రండి అన్నారు. వెళ్ళి చూసి వచ్చి అయ్యా వీళ్ళ గురువుగారు ఇంకా రాలేదండి అన్నారు. వెంటనే వాడిని పిలిచి మహాస్వామి అన్నారు, ఎరా మీ గురువుగారు రాలేదు కదా వచ్చి పాఠం మొదలెట్టారని అబద్ధం ఎందుకు చెప్పావని అడిగాడు. అయ్యా ఆడుకుంటున్నది నేను, గురువుగారు రాకపోయినా పాఠం చదువుకోవచ్చు అక్కడ కూర్చుని, గురువుగారు రాలేదు కదా అని ఆడుకుంటున్నవాడిని నేను. ఆడుకుని మీకు దొరికిపోయి ఏదో కొద్దిగా ఆలస్యం అయితే మా గురువుగారి పేరు మీ దృష్టిలోకి వచ్చి ఆయన తప్పు మీకు దొరికేటట్టుగా చేసి మా గురువుగారు తలంచుకునేటట్టు చెయ్యడం కన్నా గురువుగారు వచ్చినా నేను ఆడుకుంటున్నాను అని అబద్ధం చెప్పి మా గురువుగారి ప్రతిష్ట నిలబెట్టడం నాకు ఇష్టం, అందుకే అబద్ధం చెప్పాను అన్నాడు. మహాస్వామి అన్నారు, వీడురా శిష్యుడంటే పంపించేయండి అన్నారు. అది గురుభక్తి అంటే. తాను అబద్ధమాడైనా సరే గురువు యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అది సహజంగా వచ్చింది కొంతమందికి. కాబట్టి గురువు యొక్క వాత్సల్యం అంటేనండి దాన్ని లెక్క పెట్టడం కుదరదు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు గంగా తీరంలో కాశీపట్టణంలో చాతుర్మాస్యం చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్ల, నవయవ్వనంలో ఉన్న ఆడపిల్ల భర్తతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళింది. పాపం ఆవిడికి తెలియవు సన్యాసాశ్రమ నియమాలు. అయ్యా అయ్యా మీ స్వామివారు ఒక్కసారి మీ కాళ్ళు కడగాలని ఉందండి. పక్కపక్క నవ్వారు స్వామివారు. పక్కనున్న వాళ్ళు అన్నారు, ఆడవాళ్ళు ముట్టుకోరు, ఆడవాళ్ళు కాళ్ళు కడగరమ్మా, పాదముల వంక చూసే మాట్లాడతారు, అందుకని ముట్టుకోరమ్మా. పాపం ఆ తల్లి అయ్యో నాకు తెలియక అడిగాను అనుకుని వెళ్ళిపోయింది. తర్వాత కొంతకాలం అయిపోయింది, 25 ఏళ్ళు అయిపోయాయి, 30 ఏళ్ళు అయిపోయాయి. ఆవిడికి వైధవ్యం వచ్చేసింది. ఆవిడ సాంప్రదాయిక వైధవ్యంలో శిరోముండనం చేయించుకుని తెల్లటి బట్ట తలమించి వేసుకుని పిల్లల్ని పెద్దవాళ్ళు అయ్యారు కదా అని వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళకి అప్పచెప్పేసి నేనేదో కంచికామకోటి మఠ సేవ చేసుకుంటానని శ్రీశైలంలో కామకోటి మఠానికి వచ్చి ఆవిడ ఉండిపోయింది. 30 ఏళ్ళు అయింది ఆవిడ మహాస్వామిని చూసి. 30 ఏళ్ల తర్వాత మహాస్వామి శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలం వెడితే ఆయన భిక్ష చేసి బయటికి వచ్చారు. ఈవిడికి చూడాలని కోరిక, విధవ కనబడితే స్నానం చేస్తారు ఆయన. అందుకని పాపం ఆవిడ ఓ స్తంభం చాటు నుంచి చూస్తోంది. ఇక్కడ కూర్చున్న మహాస్వామి చటుక్కుని తల తిప్పి స్తంభం చోటున ఉన్న ఆవిడ్ని చూసేశారు. ఇలా రా అన్నారు. పక్క వాళ్ళు అన్నారు, ఎంత పని చేసావమ్మా, భిక్ష చేయగానే కనబడ్డావు, ఇప్పుడు స్నానం చెయ్యాలి, నిన్ను ఏమైనా దెబ్బలాడతారేమో అన్నారు. ఆవిడ వణికిపోతూ వెళ్ళింది. చెంబుతో నీళ్లు పట్టరా అన్నారు. పట్టుకొచ్చింది. ఇంత కడుక్కుని వచ్చినా పాదం మీద మెతుకుండిపోయింది, పోయి అన్నారు. నీళ్లు పోసింది. ఆయన నవ్వి అన్నారు, 30 ఏళ్ల క్రితం కాశీ వచ్చి నా కాళ్ళు కడుగుతానని అడిగావు గుర్తుందా అన్నారు. ఆవిడ తెల్లబోయింది. 30 ఏళ్ల తర్వాత కలిసిన మహాస్వామి కాలి మీద మెతుకు ఉంచుకుని ఆ మిషతో ఆవిడతో నీళ్లు పోయించుకుని ఆవిడ కోరిక తీర్చారు. సులోచనమ్మ గారని ఇప్పటికీ శ్రీశైలం కామకోటి మఠంలో ఉన్నారు. మీరు కావాలంటే ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళి కామకోటి మఠం వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుంటే మహాస్వామి వారి యొక్క వైభవం, ఆయన అనుగ్రహం గురించి ఆవిడ కథలుగా చెప్తారు.
గురువు యొక్క వాత్సల్యం అంటే అలా ఉంటుంది. గురువు శిష్యుడు అన్న మాట ఆశ్చర్యకరంగా ఉంటుంది శాస్త్రంలో. అన్ని వేళలా గురువు దగ్గరే నేర్చుకోరు. దత్తాత్రేయుల వారని ఒక మహానుభావుడు ఉన్నాడు మనకి శాస్త్రంలో, అద్వైత సంప్రదాయంలో ఆయన జగద్గురువు. ఆయనకి గురువు ఎవరో తెలుసా? ప్రకృతిలో 24 గురువులుగా స్వీకరించాడు ఆయన. ఆ 24 మంది గురువులు ఆయన స్వీకరించిన విధానం ఆశ్చర్యకరంగా ఉంటుంది. నేను ఎప్పుడో చదివాను దత్తాత్రేయుల వారి గురువుల గురించి. 24 మంది అంటే ఎక్కడ ధారణలో ఉంటుంది? పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు, అలాగే సముద్రము, ఏనుగు, సూర్యుడు, చంద్రుడు, బాలుడు, అక్కడికి 10. అలాగే పతంగము, పావురము, భ్రమరము, మక్షికము, కురరము 15. కన్య, హరిణము, సర్పము, అజగరము అంటే కొండచిలవ, భ్రమర కీటకము అక్కడికి 20. పింగళ అనబడేటటువంటి వేశ్య, చాప, మత్స్యము, ఇషుకృత్ అంటే బాణములు చేసేటటువంటి వాడు 4వది ఊర్ణనాభి, సాలెపురుగు 24 మంది గురువులు. దత్తాత్రేయుల వారు ఈ 24 గురువులుగా స్వీకరించారు. స్వీకరించి జగద్గురు స్థానంలో కూర్చున్నారు. చిత్రం ఏంటంటే ఇందులో కొన్నింటిని ఆయన గురువులుగా స్వీకరించిన విధానం వింటే తెల్లబోతాం. ఎంత చమత్కారం అంటే ఆయన పాముని గురువుగా స్వీకరించారు. ఎందుకు స్వీకరించారో తెలుసా? పాము ఇల్లు కట్టుకోదు, చీమలు పెట్టిన పుట్టలో పాము పడుకుంటుంది. కాబట్టి మహానుభావుడు అన్నారు, సన్యాసి అయినటువంటి వాడు పాము చీమల పుట్టలో ఉన్నట్టు ఈశ్వరుడిచ్చిన పర్వత గుహలలో ఉండి బతకవచ్చు తప్ప నివాస స్థానములు కోరవలసిన అవసరం లేదన్నారు. కాబట్టి నేను పాముని చూసి నేర్చుకున్నాను, నాకు ఇది గురువు అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే వేశ్యని గురువుగా స్వీకరించారు. పింగళ అని వేశ్య. ఆమె విటులను ఆకర్షించడానికి రాత్రంతా వీధిలో నించుంది. తెల్లవారుజామున 2 అయిపోయింది, ఎవ్వరూ రాలేదు. ఆమె ఇంట్లోకి వెళ్ళి దిక్కుమాలిన జన్మ విటుల కోసమని 2 వరకు నించున్నాను, 2 నిమిషాలు పరమేశ్వరుడి కోసం ఇలా నిలబడితే ఏమవుదును అన్న వైరాగ్యంతో ఈశ్వరుడి కోసం ఆర్తి చెంది స్వర్గధామాన్ని అలంకరించింది. ఆర్తి పొందిన వేశ్య భగవదార్తిలో నాకు గురువు అని పింగళ అన్న వేశ్యని తనకి ఆ గురువుగా స్వీకరించారు. ఆయన అన్నిటికన్నా చమత్కారం ఏంటంటే ఒక కన్య, ఆమెని గురువుగా స్వీకరించారు. ఆమె తల్లిదండ్రులు ఇంట్లో లేరు, పెళ్లివారు వచ్చారు చూసుకోవడానికి. ఏదో ఇంటికి వచ్చిన పెళ్లివారికి అట్టో పట్టో వేసి పెట్టాలి. ఆమె బియ్యం రోట్లో పోసి దంపుతోంది. ఇంట్లో బియ్యపిండి కూడా లేదనుకుంటారని చేతి గాజులు గల్లుమంటుంటే గాజులు తీసి పక్కన పెట్టి దంపింది. 2 గాజులున్న గల్లుమంటున్నాయని గాజులు లేకుండా ఉండకూడదని ఒక్కొక్క గాజుతో దంపి బియ్యపిండితో అట్టేసి పెట్టింది. ఓహో, చేతికి 2 గాజులున్న ధనులు వస్తాయి, 2 కూడితే అక్కర్లేని మాటలు వస్తాయి, మౌనంలోనే శాంతి, ఒక్కడుండడంలోనే గొప్ప ఉంది అని నేను కన్య చేతి గాజుల నుండి నేర్చుకున్నానని కన్యని గురువుగా స్వీకరించాను. ఆయన సముద్రాన్ని నాకు గురువు అన్నారు. వర్షాకాలంలో నదులన్నీ పొంగి వచ్చి చేరిపోతాయి సముద్రంలోకి, పొంగదు. ఎండాకాలంలో నదులన్నీ ఎండిపోతాయి, సముద్రంలో నీటిని కూడా సూర్యుడు పీలుస్తాడు, కుంగదు, ఇంకదు. పొంగు కొంగు లేకుండా తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అన్నట్లుగా ఎప్పుడూ ఒకలా ఉండేటటువంటి సముద్రము నాకు గురువు అన్నారు. ఆయన ఈ 24 మందిని గురువులుగా స్వీకరించడంలో ఎన్ని చిత్ర విచిత్రమైన విషయాలు చెప్పారు. కుర్రరం అనే ఒక పక్షి, ఆ పక్షి ఒక మాంసం ముక్క పట్టుకుని ఎగురుతోంది ఆకాశంలో. దాని నోట్లో మాంసం ముక్క కోసమని చాలా పక్షులు వచ్చి దాన్ని వెంటబడ్డాయి. అది నా నోట్లో మాంసం ముక్క ఉంటే ఇవన్నీ నా వెంట పడుతున్నాయని ఆ మాంసం ముక్క కింద పడేసి ఈ మిగిలిన పక్షులన్నీ ఆ మాంసం ముక్క కోసం వెళ్ళిపోయాయి. అది చెట్టెక్కి కూర్చుని అనుకుంది, దగ్గర ఏమైనా అల్లరి, ఏదీ లేకపోతే ప్రశాంతత. కాబట్టి ఏదైనా ఉంటే గొడవ, అన్నీ వదిలేయడంలో శాంతి ఉందని నేను ఇదిగో ఈ పక్షిని చూసి నేర్చుకున్నాను, ఈ పక్షి నాకు గురువు అన్నారు. మీరు నేను ఒక మాట చెప్తే తెల్లబోతారు. మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి ప్రధానంగా వైరాగ్యం రావడానికి కారణాల్లో ఒకటేమిటో తెలుసా? ఆయన చిన్నతనంలో ఆయన వీధిలో ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు యాత్రకెడుతూ ఇంటికి తాళం వేసి వెళ్ళారు. ఓ రాత్రి వేళ ఇంట్లో పెద్ద చప్పుడు బయలుదేరింది.
దొంగలు పడ్డారనుకుని రోకళ్ళు పట్టుకుని ఆ రోజుల్లో బాగా కొట్టడానికి పనికొస్తాయని రోకళ్ళు అట్టుకు వెళ్ళేవారు. రోకళ్ళు పెట్టుకుని తలుపుకి 2 వైపులా నించున్నారు. కొంతమంది మెల్లిగా తలుపు కొట్టారు. లోపల చప్పుడు ఆగట్లేదు. ఎవరు అంటున్నా చప్పుడు ఆగట్లేదు. ఇదేమి ధూర్తతనంతో కూడిన దొంగరా అనుకుని వాళ్ళు మొత్తానికి తలుపులు బాగా కొట్టారు. ఏడి దొంగ కొట్టేస్తామని. తీరా చూస్తే ఓ పిల్లి. ఆ ఇంటి యజమాని వెళ్ళిపోయే ముందు కాస్త పానకం చేసుకుని తాగేసి వెళ్ళిపోయాడు. ఆయనకి అదో సరదాలా ఉంది మరి, లేకపోతే అయినా నైవేద్యం పెట్టాడు. ఈ దిక్కుమాలిన పిల్లి రాత్రి వచ్చి ఆ చిన్న చెంబులోకి ఎలాగో అలా తల దోపేసి అడుగునున్న బెల్ల పట్టు నాకేసింది. అయిపోయిన తర్వాత చెంబు ఊడదు, చెంబు ఊట్టలేదు, కనబట్టలేదు. దానికి కంగారు వచ్చి పరిగెత్తడం మొదలెట్టింది. కనబడ్డవన్నీ గుద్దేస్తోంది, బిందెలవిని చప్పుడు వస్తోంది. అప్పుడు పిల్లిని కొంతమంది, పిల్లి తలవైపు బింది కొంతమంది పట్టుకొని పిల్లి తల ఊడిపోకుండా జాగ్రత్తగా లాగేశారు, వదిలిపెట్టేశారు. మనిషి అత్యాశతో ప్రవర్తించడం వల్ల ఆఖరికి బెల్లం పట్టు కోసం ఇరుకు బిందిలో తలపెట్టిన పిల్లిలా కొట్టుకుంటాడని ఆ రోజు పిల్లిని చూసి నేర్చుకున్నాను. ఆనాడు వదిలిపెట్టడం అన్నారు మహాస్వామి. ఎప్పుడు చెప్పారో తెలుసా ఈ విషయం? ఆయనకి 80 సంవత్సరాల వయస్సు వస్తున్నప్పుడు చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.